మన దేశంలో ముఖ్యమైన సమస్యల్లోకెల్లా ముఖ్యమైన సమస్య ఒకటి ఉంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఈ సమస్య. ఇదే దోమలు. విచిత్రంగా ఈ దోమల్ని అంతం చేయడానికి డిపార్ట్మెంట్లే పనిచేస్తున్నాయి. అయినప్పటికీ కూడా వీటిని కంట్రోల్ చేయడం అనేది ఒక పెద్ద సవాల్ కింద మారిపోయింది. వీటికి వాడేటటువంటి ఆ కెమికల్స్ ఇలాంటి వాటి అన్నిటి వల్ల సాధారణ ప్రజారోగ్యం కూడా దారుణంగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో ఈ దోమల్ని సహజంగా ఎలా కంట్రోల్ చేయొచ్చు, దీనికి సంబంధించినటువంటి న్యాచురల్ రిపెల్లెంట్స్ ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. దోమకాటు, దీనివల్ల అనేక ఇక్కట్లు. కాబట్టి దీనికి సహజంగా ఎలా వీడ్కోలు చెప్పొచ్చు, ఇది మనం తెలుసుకోబోతున్నాం. అంటే మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోగలిగేటటువంటి సహజ నివారణలు, రిపెల్లెంట్స్, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, ఈ దోమలు చాలా చిన్న కీటకాలు, కానీ మనల్ని చాలా పెద్దగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవి కుట్టడం వల్ల కలిగేటటువంటి దురద, చిరాకు, వీటిని అలా ఉంచితే ప్రాణాంతక సమస్యలు వస్తూ ఉంటాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా వీటి వల్ల వచ్చేటటువంటి రిస్కులు. అందుకే దోమల్ని నివారించడం అనేది చాలా ముఖ్యం. మార్కెట్లో అనేక రకాల మస్కిటో రిపెల్లెంట్స్, ఈ దోమల నివారణలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో రసాయనాలు ఉంటాయి. కాబట్టి అనేక సందర్భాలలో వీటి వల్ల ఎలర్జీలు, దురదలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లోనే సహజ సిద్ధంగా తయారు చేసుకోగలిగేటువంటి ఈ దోమ నివారణలు, వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. రకరకాల ఈ నివారణలు మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిని మీరు తేలిగ్గా ఉపయోగించవచ్చు కూడా. వీటికి అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి వీటిని వరుసగా తెలుసుకోబోతున్నాం. అయితే దీనికి సంబంధించి తెలుసుకోబోయే ముందు అసలు ఈ సమస్య మీద సమగ్రమైన అవగాహన మీకు ఉండటం అనేది అవసరం. ముందుగా అసలు ఈ దోమల వల్ల కలిగేటటువంటి సమస్యలు ఏమిటి, ఇది తెలుసుకోవటం అనేది అవసరం. చూడండి, దోమలు కేవలం ఇంతకుముందు అనుకున్నట్టుగా చిరాకు, దురద ఇవి మాత్రమే కాదు. వీటి వల్ల అనేక వ్యాధులు వస్తాయి. అనేక వ్యాధులకి దోమలు వాహకాల కింద పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఏమిటివి అనేది తెలుసుకోవాలి. ఒకటి మలేరియా. ఇది మీకు తెలుసు, ప్లాజ్మోడియం అనేటటువంటి పరాన్నజీవి వల్ల ఈ మలేరియా వస్తుంది. దోమ కుట్టడం ద్వారా ఈ పరాన్నజీవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొన్ని లక్షణాలు ఉంటాయి. జ్వరం, వణుకు, తలనొప్పి, కండాల నొప్పి, ఇవన్నీ కూడా మలేరియా తాలూకు ముఖ్యమైన లక్షణాలు. ఆ తర్వాత మరొకటి ఈ మధ్యకాలంలో బాగా ప్రబలుతూ ఉంది, అనేక సమస్యలకు కారణం, ఆఖరికి ప్రాణాలను కూడా హరించేటువంటి సమస్య ఏంటంటే డెంగ్యూ. ఇది డెంగ్యూ వైరస్ వల్ల కలుగుతుంది. దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన జ్వరం ఉంటుంది, తీవ్రమైన కండాల నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, చర్మం పైన దద్దుర్లు, ఇవన్నీ కూడా డెంగ్యూ తాలూకు ముఖ్యమైన లక్షణాలు. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అప్పుడెప్పుడో వచ్చి తగ్గిపోయింది, మళ్ళీ ప్రబలుతుంది ఏంటంటే చికెన్ గున్యా. ఇది చికెన్ గున్యా వైరస్ వల్ల వస్తుంది. దీంట్లో జ్వరం ఉంటుంది, కీళ్ళ నొప్పులు ఉంటాయి, తలనొప్పి ఉంటుంది, కండాల నొప్పి, ఇవన్నీ ముఖ్యమైనటువంటి లక్షణాలు. కీళ్ళ నొప్పులు చాలా కాలం పాటు ఉంటాయి, అలాగే స్వెల్లింగ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి అంతగా చాలామందికి తెలియదు ఏంటంటే జికా వైరస్. ఇది జికా వైరస్ వల్ల వస్తుంది. జ్వరం, దద్దుర్లు, కీళ్ళ నొప్పులు, కళ్ళకలక, దీన్ని ముఖ్యమైన లక్షణాలు. గర్భిణీ స్త్రీలకు ఈ వైరస్ సోకిందనుకోండి, పుట్టబోయే పిల్లలకి సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైనది ఫైలేరియాసిస్. అది బోధకాలు అంటారే, బోధవ్యాధి. ఇది ఆ నులుపురుగుల వల్ల కలుగుతుంది. అయితే దోమ కుట్టడం ద్వారా ఈ పురుగులు మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాళ్ళు, చేతులు, అలాగే ఇతర భాగాలలో వాపు తయారవుతుంది. ఇది ఫైలేరియా తాలూకు ముఖ్యమైన లక్షణం. అయితే అసలైన విషయం మనం తెలుసుకోబోతున్నాం. ఈ సహజ దోమల నివారణలు ఏమిటి, అంటే న్యాచురల్ మస్కిటో రిపెల్లెంట్స్ ఏమిటి, వరుసగా వీటిని మనం తెలుసుకుందాం. అంటే ఇంట్లో సహజమైన పదార్థాలతోటి వీటిని మీరు తయారు చేసుకోవచ్చు. వీటిలలో ముఖ్యంగా మనం ముందు తెలుసుకోవాల్సింది తులసి గురించి. తులసి అంటే హోలీ బేసిల్, మీకు తెలిసిందే. తులసి మొక్క ఈ దోమల్ని నివారించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తులసి ఆకుల్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి నూనెలు దోమల్ని దూరం చేస్తాయి. ఇంట్లో తులసి మొక్కని మీరు పెంచుకుంటే, లేదా తులసి ఆకుల్ని నలిపి చర్మం పైన రుద్దుకుంటే దోమల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆ తర్వాత రెండోది వేప నూనె దోమలను నివారించడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వేప నూనెని కొబ్బరి నూనెతోటి కలిపి చర్మం పైన రాసుకుంటే ఈ దోమలు కొట్టకుండా ఉంటాయి. వేప ఆకుల్ని కాల్చి పొగ వేయటం వల్ల కూడా ఈ దోమలను మీరు తరిమి కొట్టచ్చు. ఆ తర్వాత ఆసక్తికరమైనది నీలగిరి, అంటే యూకలిప్టస్. ఈ నీలగిరి తైలం లేదా యూకలిప్టస్ నూనెలో ఉండేటటువంటి ఆ సినోల్ అనేటటువంటి సమ్మేళనం
దోమలను నివారించడానికి సహాయపడుతుంది. యూకలిప్టస్ నూనెని కొబ్బరి నూనెతో కలిపి చర్మం పైన రాసుకోవచ్చు, లేదా డిఫ్యూజర్లో వేసి గదిలో దీన్ని వేపర్ అంతా వ్యాపింప చేయొచ్చు. ఇక తర్వాతది లావెండర్. ఇది అరోమాటిక్ ఆయిల్స్ అమ్మేటటువంటి దుకాణాల్లో దొరుకుతుంది. లావెండర్ లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. లావెండర్ నూనె సువాసనతో కూడినటువంటి ఒక చక్కటి దోమల నివారణ ఇది. లావెండర్ నూనెని చర్మం పైన రాసుకోవటం కానీ, లేదా లావెండర్ పువ్వుల్ని గదిలో ఉంచడం వల్ల కానీ దోమల్ని మీరు దూరం చేయొచ్చు. ఆ తర్వాత ఆసక్తికరమైంది లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్లో సిట్రనల్లాల్ అని ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది దోమలను నివారించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్ నూనెని చర్మం పైన డైరెక్ట్గా రాసుకోవచ్చు, లేదా లెమన్ గ్రాస్ ఆకుల్ని నీళ్ళకి మరిగించి ఆ నీళ్ళని నలుమూలల దోమలు వాలే చోట స్ప్రే చేయొచ్చు. ఆ తర్వాత ఆసక్తికరమైనది పుదీనా, పిప్పర్మింట్. పుదీనా నూనె కూడా ఈ దోమలను నివారించడానికి సహాయపడుతుంది. పుదీనా నూనెని చర్మం పైన రాసుకోవచ్చు, లేదా పుదీనా ఆకుల్ని నలిపి ఆ గదిలో ఉంచితే కూడా దోమలని మీరు దూరం పెట్టచ్చు. ఆ తర్వాతది లవంగాలు, క్లౌస్. లవంగాల్లో యూజినాల్ అని ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది దోమలను నివారించడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలో లవంగాల్ని గుచ్చి ఆ గదిలో ఉంచితే ఆ దోమల్ని మీరు దూరంగా పెట్టచ్చు. ఆ తర్వాత మరొకటి వెల్లుల్లి, గార్లిక్. వెల్లుల్లిలో ఉండేటువంటి సల్ఫర్ సమ్మేళనాలు ఇవి రిపెలెంట్గా పనిచేస్తాయి, దోమల్ని నివారించడానికి మీకు సహాయపడతాయి. వెల్లుల్లిని మీరు ఫుడ్ ద్వారా లోపలికి తీసుకోవచ్చు. అప్పుడు చర్మం నుంచి వచ్చేటువంటి ఘాటు వాసనకి దోమలు కుట్టకుండా ఉంటాయి. లేదా వెల్లుల్లి రసాన్ని చర్మం పైన రాసుకోవచ్చు. దీంతో కూడా మీరు దోమల్ని దూరం పెట్టచ్చు. ఆ తర్వాతది యాపిల్ సైడర్ వెనిగర్. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ని నీళ్ళకి కలిపి చర్మం పైన రాసుకోవచ్చు. దీంతో దోమలు మీ చర్మం పైన వాలకుండా ఉంటాయి. ఆ తర్వాత సింపుల్గా చెప్పాల్సింది కొబ్బరి నూనె. కొబ్బరి నూనెని నేరుగా కానీ, లేదా వేరే క్యారియర్ ఆయిల్స్ తోటి కానీ కలిపి చర్మం పైన రాసుకుంటే కూడా దోమల్ని మీరు దూరంగా ఉంచవచ్చు. అయితే ఈ సహజ దోమల నివారణ తయారీ ఎలా ఉంటుంది, ఇది మనం తెలుసుకుందాం. ఉదాహరణకు వేప నూనె మిశ్రమం. వేప నూనె మిశ్రమం ఏంటంటే నీమ్ ఆయిల్ మిక్చర్. వేప నూనెని కొబ్బరి నూనెతో సమానంగా కలపండి, ఒక బాటిల్లో నిల్వ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మీ చర్మానికి రాసుకోండి. ఆ తర్వాత యూకలిప్టస్ ఆయిల్ స్ప్రే. ఇది ఎలా తయారు చేస్తారు? ఒక స్ప్రే బాటిల్లో నీళ్లు, అలాగే కొన్ని చుక్కలు యూకలిప్టస్ అంటే నీలగిరి తైలం కలపండి. ఈ మిశ్రమాన్ని గదిలో స్ప్రే చేయండి. ఆ తర్వాత లావెండర్ నూనె లోషన్. ఇది కూడా మీరు తయారు చేసుకోవచ్చు. అంటే లావెండర్ నూనెని కొబ్బరి నూనెని లేదా బాదం నూనెతో కలిపి చర్మం పైన రాసుకోవాలి. ఆ తర్వాత లెమన్ గ్రాస్ స్ప్రే. ఇది ఎట్లా అంటే లెమన్ గ్రాస్ ఆకుల్ని నీళ్ళల్లో వేసి మరిగించండి, చల్లార్చండి. ఆ నీటిని స్ప్రే బాటిల్లో పోసి గదిలో స్ప్రే చేయండి. ఆ తర్వాత చెప్పుకున్నాం కదా లవంగం ఇంకా నిమ్మకాయ. నిమ్మకాయని 2 ముక్కలుగా కోసి కట్ చేసి ఒక ముక్కలో కొన్ని లవంగాలను గుచ్చండి. ఈ ముక్కలను గదిలో అక్కడక్కడ ఉంచండి. ఇలాగా మీరు వీటిని దోమల్ని పారదోలేటువంటి రిపెలెంట్స్ని తయారు చేసుకోవచ్చు. అయితే సంక్షేపత క్రియాయోగో నిదానస్య వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే నివారణ చర్యలు అనేది చాలా ముఖ్యం. సహజ నివారణతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. ఒకటి పరిశుభ్రత. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు. ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. కుండీలలో, టైర్లలో, ఇతర పాత్రల్లో నీళ్లు నిల్వ ఉండకుండా మీరు జాగ్రత్త పడండి. అలాగే దోమ తెరలు అంటే మస్కిటో నెట్స్, ఇవి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. రాత్రి పడుకునేటప్పుడు దోమ తెరలను ఉపయోగించండి. అలాగే దుస్తుల విషయంలో వదులుగా ఉండేటువంటి దుస్తులు కూడా చాలా ముఖ్యం. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచాలి, అలాగే వదులుగా ఉండాలి. ఇలాంటి దుస్తులను ధరించండి. వదులుగా ఎందుకు ఉండాలి అంటే దోమ కుట్టినప్పుడు మన చర్మానికి దాని ఆ కుంక మన చర్మం వరకు రాకుండా ఉంటుంది. ఇంకా కిటికీలకి నెట్స్ కూడా వాడండి, వలలు. కిటికీలని అలాగే తలుపుల్ని వీటన్నిటికీ కూడా వలలు దొరుకుతున్నాయి, నెట్స్. వీటిని అమర్చుకోండి. ఇక దోమల వలలు కూడా ఉంటాయి, మస్కిటో ట్రాప్స్. అంటే మార్కెట్లో లభించేటువంటి ఈ దోమల వలల్ని కూడా మీరు ఉపయోగించవచ్చు. అయితే ఈ సహజ నివారణ తాలూకు ఉపయోగాలతో పాటుగా కొన్ని పరిమితులు కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొట్టమొదట మనం ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ తాలూకు అడ్వాంటేజెస్ తెలుసుకోవాలి. అంటే ఈ ఉపయోగాలు ఏమిటి అనేది. ఒకటి ముందుగా చెప్పుకోవాల్సింది సేఫ్టీ, సురక్షితం. ఇవి సహజ నివారణలు కాబట్టి, రసాయనాలు ఉండవు కాబట్టి ఆరోగ్యానికి హాని కలిగించవు. అలాగే సులభంగా ఇవి లభిస్తాయి. అంటే వీటిని ఇంట్లోనే మీరు సులభంగా తయారు చేసుకోవచ్చు, మీరు చూశారు. అలాగే ఖర్చు ఏమో చాలా చాలా తక్కువ. మార్కెట్లో లభించే నివారణ కంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చాలా బాగుంటుంది.
అందుకే మించి ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణ అనుకూలంగా ఉంటాయి ఇవి. అంటే ఎలాంటి హాని కలిగించవు. అయితే నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది. అంటే వీటి పరిమితులు కూడా మీరు లిమిటేషన్స్ తెలుసుకోవాలి. ఒకటి ఎఫెక్టివ్నెస్, అంటే కమర్షియల్ ప్రోడక్ట్స్ అంత ఎఫెక్టివ్గా మీకు ఉండకపోవచ్చు. అందుకే మీరు నిరాశపడి వీటిని వాడటం ఆపేసే రిస్క్ ఉంటుంది. కానీ ఆ ఎఫెక్టివ్నెస్ వెంటనే ఎఫెక్ట్ లేకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో రెగ్యులర్గా వాడుతూ ఉంటే దీంట్లో ఉండేటువంటి ఆ పాజిటివ్లన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వీటిని వాడుకోవచ్చు. ఎందుకంటే కెమికలే, న్యాచురలే కాబట్టి కొంచెం ఓపిక అనేది అవసరం. అలాగే ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ. అంటే మామూలుగా కెమికల్ రిపెల్లెంట్స్ ఏమో ఒకసారి వాడితే సరిపోతుంది, కానీ వీటిని ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉండాలి. ఎందుకంటే వాటి ప్రభావం న్యాచురల్ రిపెల్లెంట్స్ ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీని పెంచడం అనేది చాలా అవసరం. అలాగే కొంతమందికి ఎంత న్యాచురల్ అయినప్పటికీ కూడా ఎలర్జీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక వీటితో పాటుగా కొన్ని ఇతర జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. దోమలు ఎక్కువగా సాయంత్రం అలాగే రాత్రి టైంలో సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో ప్రత్యేక శ్రద్ధ అనేది మీరు తీసుకోవాలి. అలాగే నీరు నిలవ ఉండేటువంటి ప్రదేశాలను గుర్తుపట్టి అలాంటి ఏరియాస్ అన్ని శుభ్రం చేస్తూ ఉండాలి. ఇంటి చుట్టూ కూడా పొదలు, గడ్డి ఇలాంటివి పెరగకుండా చూసుకోండి. అన్నిటికీ మించి దోమల నివారణ గవర్నమెంట్ కూడా ఎంతో కొంత చేస్తూ ఉంటుంది. దానికి మీరు సహకరించండి. ఫైనల్గా చెప్పేటటువంటి విషయం ఏమిటంటే దోమలు అనేక రకాల అనారోగ్యాన్ని కలిగించే రిస్క్ ఉంటుంది, ప్రమాదకరం. కాబట్టి దోమలే కదా అన్నట్టు వాటిని తక్కువగా అంచనా వేయకండి. అవి ఒక్కొక్కసారి మీ ప్రాణాలను సైతం హరించే రాక్షసులాగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని అంతం చేయాలి. అయితే సహజమైనటువంటి నివారణలే ఎంచుకోండి. రసాయన నివారణ కంటే కూడా ఎప్పుడు కూడా న్యాచురల్ రిపెలెంట్స్ అనేవి ఎప్పుడు సేఫ్. ఇంట్లో సులభంగా లభించేటువంటి పదార్థాలతో మీరు వీటిని తయారు చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా మీకు ఓపిక ఉండటం అనేది అవసరం. అలాగే కొద్దిగా శ్రద్ధ ఉండటం అనేది అవసరం. అలాగే ఈ దోమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఇతర సహజ చర్యలతో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పద్ధతులతో పాటుగా సహజ నివారణను ఉపయోగిస్తూ న్యాచురల్గా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, అలాగే వృద్ధులు వీళ్ళకి ఈ సహజ నివారణలకే ప్రాధాన్యత ఇవ్వాలి. దోమల వల్ల కలిగేటటువంటి వ్యాధుల గురించి కూడా అవగాహన పెంచుకోవటం అవసరం. కాబట్టి ఆ వ్యాధులని ఒక్కోసారి ప్రాణాంతకం అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ లక్షణాల మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఇలాగా మీరు ఈ దోమల్ని అంతం చేయగలిగితే అనేక సమస్యల్ని అంతం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మీకు అనువైన అన్నీ మీరు చేసుకోవాలని లేదు. ఏది మీకు వీలైతే వాటిని తయారు చేసుకొని దోమల్ని దూరం పెట్టచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.